హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్లో పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నామండి. వెరీ టేస్టీ రెసిపీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. ముందుగా టమాటోల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, అలాగే గుప్పెడు జీడిపప్పుని ఒక గిన్నెలో వేసి 1 కప్పు నీళ్లు పోసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన కూరగాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కాక మనం 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసి కాస్త వేపుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు వేపుకోవాలి. వేగిన పన్నీర్ని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోలు, ఆనియన్స్, కాజు పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడగంటకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి ఎంత నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. చూసారా, గ్రేవీ దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు నూనె పైకి తేలుతుంది చూసారా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని కాస్త వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని వేడెక్కాక కాస్త చేతిలో వేసుకోవాలండి. చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కసూరి మేతి. అంతేనండి, ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీని రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మరొక మంచి రెసిపీతో మన రాణి అమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాణి అమ్మ కిచెన్ and don't forget to like, share and comment. Thank you all.